ఈ భూ హక్కుల చట్టం మీద ఒక జీవో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ప్రజలకు వచ్చే నష్టం మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. నమస్కారం అండి. నా పేరు కంచెరి సురేష్ బాబు, న్యాయవాది, అదేవిధంగా ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కూడా. 2022 నుండి ఇబ్బందులు పడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 అక్టోబర్ 31వ తేదీ నుండి అమల్లోకి తీసుకొని వచ్చారు భూ హక్కుల చట్టం 2022, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 పేరుతో తీసుకొని వచ్చారు. దానికి కూడా ఒక జీవో 27/23 యాక్ట్ నెంబరు తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దడం అనేది జరిగింది. సో ఈ చట్టం వల్ల ప్రజలకు ఏమి ఇబ్బందులు కలుగుతుందంటే, ఆస్తులు అంటే వ్యవసాయేతర భూములు, భవనాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, భూమితో ముడిపడినటువంటి అన్ని కూడా స్థిరాస్తులు అన్నింటినీ కూడా ఈ చట్టంలోకి తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల నెత్తిన రుద్దేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రెవెన్యూ అధికారులకి ల్యాండ్ మీద హక్కును కల్పించేటువంటి అధికారాన్ని, స్థిరాస్తుల మీద హక్కును కల్పించేటువంటి అధికారాన్ని ప్రభుత్వం ఈరోజు ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకి కల్పించడం జరిగింది. ఎంతవరకు భూమి మీద హక్కులు, స్థిరాస్తుల మీద హక్కులు ఏ విధంగా ఉండేవంటే, కాగితాల మీద ఉండేది. ఎవరి దగ్గరైనా కొనుక్కుంటే సేల్ డీడ్ కానీ, లేదా ఒకవేళ మార్టిగేజ్ చేసుకుంటే మార్టిగేజ్ డీడ్ రూపంలో కానీ, లేదు మనం ఏదైనా వంశపారంపర్యంగా కనుక మనకు వచ్చినట్లయితే పార్టీషన్ డీడ్ ద్వారా కానీ, ఇలాగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి కాగితాల రూపంలో హక్కులు అనేవి మనకి ఉన్నాయి. పాత భూములు ఏమైనా ఉంటే వారసత్వం హక్కు సక్సెషన్ చేసుకొని వాళ్ళ వారసులు పంచుకోవడం, ఈ విధంగా వస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము లిటిగేషన్ని తగ్గించేస్తాం, కోర్టుల మీద భారాలు తగ్గించేస్తాం అని చెప్పి రెవెన్యూ అధికారుల చేతిలో, అది కూడా ఎవరికి, కింద స్థాయి అధికారులకి, ఎంఆర్ఓ కంటే తక్కువ, వాళ్ళకి ఎటువంటి లీగల్ నాలెడ్జ్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒక హక్కుని ఇవ్వాలంటే అది ఏ చట్టం కిందకు వస్తుందో కూడా కనీస అవగాహన లేనటువంటి అధికారుల చేతుల్లో ఈరోజు ఈ ప్రజల తాలూకా స్థిరాస్తుల మీద హక్కుల్ని కల్పించడం అనేది తీసుకొస్తున్నారు. అది ఏ విధంగా తీసుకొస్తున్నారు? కొన్ని రికార్డుల రూపంలో తీసుకొస్తున్నారు. అదేంటంటే టైటిల్ రిజిస్టర్, ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ అన్నది ఒకటి, డిస్ప్యూట్ రిజిస్టర్ అన్నది ఒకటి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆస్తులకి ఎక్కడో చిన్న చిన్న తగాదాలు ఉంటే అది సివిల్ కోర్టులోకి వెళ్ళి కేసులు ఫైల్ చేసుకొని ఏదో ఉపసంహరణ తెచ్చుకుంటున్నారు. అత్యవసరం అయితే టెంపరీ ఇంజెక్షన్ తెచ్చుకుంటున్నారు, పర్మనెంట్ సూటు లేకపోతే పార్టీషన్ సూటు, రకరకాల సూట్లు ఫైల్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని కాపాడుకోవాలి కాబట్టి. ఇలాగా ప్రస్తుతానికి ప్రజలందరూ కూడా సామరస్యంతో ఎటువంటి తగాదాలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళేంటంటే లేని వివాదాలను తీసుకొస్తున్నారు. కొత్త వివాదాలను పుట్టించడానికి ఈ భూ హక్కుల చట్టం అనేది దోహదం అవుతుంది. ఏ విధంగా దోహదం అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సదరు అధికారి ఎవరైతే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అని ఒక అధికారిని పెడతారో ఆయన రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటాడు. ఆ రిజిస్టర్లో ఏముంటుంది? పలానా భూమి మీద, పలానా ఊరిలో, పలానా సర్వే నెంబర్లో ఇన్ని ఎకరాల భూమి, లేదు ఇన్ని సెంట్ల భూమి, ఓనర్ ఈయన అని చెప్పి రిజిస్టర్లో నమోదు చేస్తారు. అది దేన్ని చూసి నమోదు చేస్తారు అంటే ఇక్కడ పెద్ద ప్రశ్న ఉంది. భూ హక్కుల చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అవైలబుల్ రికార్డ్స్ అన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర ఏ రికార్డులు అవైలబిలిటీలో ఉంటాయి? రెవెన్యూ రికార్డ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ రెవెన్యూ రికార్డ్స్ ని ఎన్ని సంవత్సరాల నుండి మీరు అప్డేట్ చేయడం మానేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రెవెన్యూ అధికారులు కానీ ఎన్ని సంవత్సరాల నుండి అప్డేట్ చేయలేదు అంటే, మనకు తెలిసినంత వరకు, మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వరకు 2012 సంవత్సరం దగ్గర నుండి కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఈ స్థలం ఎవరు కొనుక్కున్నారు, ఎవరి చేతిలో ఉంది, పలానా ఎక్స్ అనే వ్యక్తికి చేరిన రెవెన్యూ రికార్డ్స్ లో ఉంది, ఆయన బతుకున్నాడా లేదా ఆయన చనిపోయాడా, ఇప్పుడు ఎవరికైనా అమ్మడం జరిగిందా అనేటువంటి సమాచారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేసి
ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్లో మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ రికార్డులో వాళ్ళ పేరుని నమోదు చేస్తే ఆడు ఉన్నాడో పోయాడో మీకు ఎలా తెలుస్తుంది? ఈ అధికారులకు ఎలా తెలుస్తుంది? ఎవరికో ఎక్సన్ వ్యక్తికి మీరు హక్కును కట్టబెట్టేసి 2 సంవత్సరాల్లో కనుక అభ్యంతరం రాకపోతే 2 సంవత్సరాల అభ్యంతరం రాకపోతే ఆయన పేరుని హక్కు ఖరారు అయిపోతుంది. దాని మీద ఇంక వేరే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమీ లేవు. అంటే తర్వాత ఆ హక్కుదారుడు ఎవడు కొనుక్కున్నాడు అంటే ఇండియన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కొనుక్కున్నటువంటి వ్యక్తి తెలియదు, ఆయనకి రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేసుకోవాలని తెలియదు, తెలుసుకోలేదు, 2 సంవత్సరాల తర్వాత తెలిసింది, అప్పుడు వస్తే ఆయన పరిస్థితి ఏం కాదు. ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. సరే, ఇప్పుడు ఆయన హక్కుదారుడు, ఆయన భూముల్లో ఆయన అనుభవంలో ఉన్నాడు, రెవెన్యూ రికార్డ్స్లో మీరు ఇంకొకరి పేరు ఎంటర్ చేస్తారు, అది తీసుకెళ్ళి మళ్ళీ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఈయన రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కొత్త లిటిగేషనే కదా, లేనిపోని సమస్యను పుట్టించడమే కదా అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిణామాలకి, దుష్పరిణామాలకి ఎక్కువగా ఆద్యం పోయడానికి భూ హక్కుల చట్టం అనేది దోహదపడుతుంది. ఇదా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి కాదు, వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఏంటంటే రిలీఫ్ లేదు, 2 సంవత్సరాల్లో డిస్ప్యూట్, ఆయన ఆర్డర్ ఇస్తేనే అపీలేట్ అథారిటీకి వెళ్ళాలి, లేదంటే హైకోర్టుకు పోవాలి. ఈ 2 తప్ప 2 సంవత్సరాల తర్వాత ఆయన తెలిసి వచ్చింది, ఎక్కడ పోవాలి? ఆయన ఏం చేయాలి? ఆయన ఏం కావాలి? ఆయన హక్కు ఏం కావాలి? ఇప్పుడు మీరు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ దాంట్లో రికార్డ్స్ నమోదు చేసుకుని పోతా వాళ్ళకి హక్కులు ఇచ్చేస్తే, ఇండియన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కొనుక్కున్నారు, ప్రాపర్టీలు రిజిస్టర్ చేసుకున్నారు, తెలియని తనంతో వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేసుకోలేదు. రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రెవెన్యూ అధికారులు కాదా? వాళ్ళు చేయడం మానేస్తే వీళ్ళతో తప్పు అవుతుంది. సో ఇటువంటి చాలా ఉన్న సమస్యలకి, ప్రశ్నలకి, సవాళ్ళకి ఇక్కడ జవాబులు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు ఎంతవరకు కావాలంటే ఒకసారి మీరు పుస్తకాలు తిరగేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ మినిస్టర్గా ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన మినిస్టర్గానే చేస్తున్నారు. ఆయన అడగండి, రెవెన్యూ అధికారులు అసలు వాట్ ఈస్ ద డ్యూటీస్, ఏం పనులు చేయాలని అడగండి. వాళ్ళకి ఎక్కడ ఉంది? భూమి మీద హక్కులు ఎవరియో నిర్ణయం చేసేటువంటి హక్కు ఎక్కడ ఉంది? అసలు రెవెన్యూ రికార్డ్స్కి గౌరవ న్యాయస్థానాల్లో ఏవైనా గుర్తింపు ఉందా? అసలు ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ప్రజల్ని స్థిరాస్తులపై హక్కుల్ని గందరగోళంలోకి నెట్టేసి లేని కొత్త తలనొప్పుల్ని తీసుకువచ్చేటువంటి ఈ భూ హక్కుల చట్టం ఏదైతే ప్రక్రియ తీసుకొచ్చారో అది ఒకసారి పునఃపరిశీలన చేయండి, అధ్యయనం చేయించండి. ఇంకా మీరు చెప్తున్నటువంటి మేలు కంటే అసలు ఆ చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్టే జరిగేటువంటి దుష్పరిణామాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు చేస్తున్న సమగ్ర సర్వే అదే కదా మూలం ఈ చట్టానికి, దాన్ని బేస్ చేసుకుని కదా వెళ్తారు. ఆ సమగ్ర సర్వేలోనే లోటుపాట్లు ఉన్నాయి, ఆ సమగ్ర సర్వేనే సరిగ్గా జరగలేదు, ఆ సమగ్ర సర్వే ఇచ్చిన రిపోర్ట్లే లోపభూయిష్టం. కాబట్టి దయచేసి రైతులు కొట్టుకు చచ్చేలాగా, సరిహద్దుదారులు ఇబ్బందులు పడేలాగా పనులు చేయొద్దండి. తక్షణమే మేము న్యాయవాదులుగా కానీ ప్రజా సంఘాలుగా కానీ చెప్తున్నా, 1కి 10 మార్లు దీని మీద వచ్చే దుష్పరిణామాలను అధ్యయనం చేయండి. అధ్యయనం చేస్తే మీకే అర్థమైపోతుంది. మీరు నిజంగా ప్రజా సంక్షేమం గురించి, ప్రజా శ్రేయస్సు గురించి కనుక ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈ భూ హక్కుల చట్టాన్ని మీరే వెనక్కి తీసుకుంటారు. కాబట్టి ఒకసారి పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.